ఆడపిల్లలను ఉంచి మగోళ్ళని చంపేయాలి. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? మంత్రసానులకు ఇచ్చాడు రాజుగారు. ఆ మంత్రసాలలో దేవుడికి భయపడేవారు కనుక వెళ్ళి కానుపులు తీసేసి వచ్చేసి ఏమన్నవారు అని తెలుసా? దేవుని కొరకు మాట్లాడిన మాటలో, మేము వెళ్ళేటప్పటికి వారు కనేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చక్క పెట్టేసుకున్నారు. ఐగుప్తు స్త్రీలు, ఎబ్రీ స్త్రీలు సురికైన వారు. హల్లెలూయా. చంపమంటే చంపలా, సురికైన వారు. మేము వాళ్ళకు ముందే వాళ్ళ బిడ్డలు వారు జాగ్రత్త పెట్టుకున్నారు. మేము కాళ్ళు కాడ చంపే వరకు ఛాన్స్ లేదు అని చెప్పేవారంట. అంత సంతోషం. ఒక తల్లి ఓ పాస్టర్ దగ్గరికి వచ్చి, చాలా వాక్యాలు విన్నాను కానీ మీ వాక్యం విన్నదా నాకు ఎందుకో నేను ఒప్పుకోవాలని వినాలనిపించింది. ఈ దేవతని దేవుడు క్షమిస్తాడా అని అడిగిందట. ఏ దేవతని? ఇక్కడ ఎవరైనా ఉన్నారు దేవతలో? దేవతనైనా క్షమిస్తాడు దేవుడు అన్నాడంట. ఏంటమ్మా విషయము అన్నాడంట ఆ పాస్టర్ గారు. మంచి పెద్ద పాస్టర్ గారు, చాలా నిదానమైన పాస్టర్ గారు. అయ్యా నాకు 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తే కక్ష ఉన్న వాళ్ళు కాన్పుచేతకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలను చంపేయమని చెప్పేవారు. ఆ 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుని నా చరిత్రలో నా లైఫ్లో 70 మందిని చంపేయని చెప్పిందంట. కాన్పు కాడ ఎంతమందిని? 70 మందిని. యేసుని గారు చెప్తా ఉంటారు చాలాసార్లు. 70 మందిని చంపిందంట. కడుపులోంచి బయటకు వస్తామే కాళ్ళు కాడ. ఈరోజు కూడా ఎవరో 50 రూపాయలు ఇస్తే చంపి వచ్చానే నీ దగ్గరికి అన్నదంట. 70 మందిని మంత్రసాని చంపింది. ఎంత భయంకరం అంటారు ఇది. అలాంట పశ్చాత్తాపడి సరి చేసుకుని మారిందంట. 70 మందిని చంపినాక ఆ బతికి మారింది. ఆలోచించండి. అట్టమంటోళ్ళు ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. అది ఎంత తప్పు, ఎంత బాబాయ్. ఏదో మంత్రసాన్ని శుభ్రం చేద్దాం తీసుకొస్తే కాలు గడ చంపేసి చనిపోయిందని చెప్తాం. మరి ప్రాణం ఎలా ఊసురు, ఎలా తట్టుకుందో అసలు. ఈమెనే వాళ్ళ తల్లి ఆ మంత్రసాన్ని ఈమె చంపేస్తే ఇంతమంది చావపోనేమో. మేలుకి ఏం చేసింది? ఈ మంత్రసాన్ని ఆ మంత్రసాన్ని పూర్వంలో మంత్రసాన్ని చంపేస్తే 70 మందిని ఈమె చంపపోను. ఆ మంత్రసాన్ని ఈ మంత్రసాన్ని బతికిస్తాం వల్ల ఈ మనిషి ఎంతమంది చంపింది? మరి నీకు మేలు దేవుడి చేతంటే నువ్వు ఎంతమంది కీడు చేస్తున్నావు అని మనం అనుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అటువంటి రోజుల్లో ఆ మంత్రశాలను కాపాడేవారు. మన కాలంలోని ఈమె 70 మందిని చంపిందంట. పసి పిల్లలని కడుపులో వచ్చిన వెంటనే పీకటికి నొక్కేస్తే కళ్ళు బయటకు వచ్చి చనిపోయేవారంట. ఒక మాట అంటే తప్పు చేసామనిపిస్తుంది. ఏదన్నా చేస్తే తప్పు చేసి అనిపిస్తుంది. ఇంతమందిని ఎలా చంపింది. అప్పుడు ఈయన సుందరుడై ఉన్నాడంట. మోషే ఎటువంటి వాడు? సుందరుడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్తే ముగిస్తాను త్వరగా. సుందరుడు అంట. ఎంత అందమైన వాడు. మోషే పుట్టినప్పుడు అతను తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకి భయపడక దాచిపెట్ట. రాజాజ్ఞకి భయపడలా. అయ్యి బాబు, ప్రార్థనకి వెళ్ళొద్దంటే ఎంతమంది భయపడిపోతామో. ప్రార్థనకి వెళ్ళొద్దంటే ఎంతమందికి భయపడతామో. ఇంకా ఎక్కడికైనా వెళ్ళొద్దంటే భయపడం. ప్రార్థన కంటేనే భయపడిపోతాము, వెళ్ళం. ఆ ఇంటికి వెళ్తుంటే మానవు. ఫోన్ చేతిలో ఉంచుకోద్దంటే మానవు. తిట్టొద్దంటే మానవు. కొట్టొద్దంటే మానవు. ఏది మానవు? దేనికి భయపడవు? ప్రార్థన విషయంలో వద్దంటారో మానేసి పొగేద్దామని చూస్తావు.
ఏ విషయంలో నువ్వు మానేసిన దేవుని విషయంలో నువ్వు ఎదరికి వస్తే అపవాది ఓడిపోయినట్టు లెక్క. ప్రార్థన అంటే అసలు నీకు ఇష్టమే ఉండదు. నా బంధుమిత్రులను విడిచిపెట్టా, అన్నదమ్ములు విడిచిపెట్టా, నాకు ఇస్తున్న జీతము స్టార్టింగ్లో 20,000 1,00,000 ఇస్తానంటే వద్దని మొదటి నెలలో కూడా తీసుకోకుండా వచ్చేసా. ఈ రీతికి ఈ రోజునంటే చనిపోయిన 2 సార్లు దేవుడు బతికించాడంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం దేవుడి ఉన్నదాన్ని బట్టి. ప్రియమైన వారు, మన జీవితంలో మనం ఎలాగున్నాము? ఈ సుందరుడు ఎవరికి భయపడలేదు చెప్పండి? ఇప్పుడు భర్త భయపడిపోతావు, భార్యకి భయపడిపోతావు, పిల్లలకు భయపడిపోతావు, అందరికి భయపడిపోతావు. వీళ్ళందరూ నేను రేపు అగ్నిగుండలో పడతారా? అగ్నిగుండలో పడేసేది ఎవరు చెప్పండి? హల్లెలూయా. మిమ్మల్ని నేనేమంటుందమ్మా, ప్రేమిస్తున్నా. ఎవరు పడతారు అగ్నిగుండలో? నీ మాంగారా, నీ భర్త, మీ ఆవిడ, పిల్లల, పాస్టర్ గారా? ఎవరు పడేస్తారు? అగ్నిగుండలో పడేసింది దేవుడు, పరలోకానికి తీసుకెళ్ళేది దేవుడు, ఆత్మను కాల్చాలన్న దేవుడే, పరలోకం తీసుకెళ్ళాలి దేవుడే. ఆయనకు భయపడు. వీళ్ళు ఏదో చేసేస్తారో మనం వీళ్ళకి భయపడిపోతాం మనం. నా జీవితంలో అలా ఎవరికి భయపడలా. అడ్డు వస్తే ఎవరినైనా ఇడిచిపెట్టమని బైబిల్లో ఉంది. నా దేవుడి గురించి అడ్డు వస్తే, ఇంత సుందరుడంట, ఇంత మంచి బిడ్డ, ఎబ్రీ బిడ్డ, తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకి భయపడకుండా, చదవండి. అయ్య బాబోయ్, రాజుకి భయపడకుండాను పిల్లల్ని చంపేయమంటే తల్లిదండ్రులంట కుమారుడంట 3 నెలలు దాచిపెట్టారంట. ఎన్ని నెలలు చెప్పండి? 3 నెలలు. ఒక్కరోజు కూడా పండగ రోజు నేను డ్యాన్స్ నేతకి వెళ్ళకుండా ఆ ఒక్కరోజు గదిలి పెట్టి తాళమేరు ఎత్తరా ఏరు. ఒక్కరోజు దగ్గర కూర్చోబెట్టింది మంచి మాటలో, ఇది తగదు, ఇది మంచి పని కాదు, మనం ఇలాగా మనం ఇలాగ ఉండాలి అని చెప్పలో. మోషే తల్లంట పిల్లవాడికి తగిన టైములో ఉగ్గుపాలు అట్టించినట్టు దేవుడి గురించి పట్టించిందంట. కొంచెం ముందుకెళ్తే దేవుడి గురించి. నువ్వెవరి గురించి అట్టిస్తున్నావు ఉగ్గుపాలు? మాట్లాడరే? ఉసిరిగా ఉన్నవాళ్ళు అలా చెప్పండి. ఉసిరిగా లేదా? హల్లెలూయా. తాతని తిట్టరా, మామని తిట్టరా. వస్తున్నాడు చూడు మామయ్య, మామయ్యని తిట్టరా. అమ్మమ్మ అతను చూడు, అమ్మమ్మని తిట్టు. మళ్ళీ పక్క నువ్వులు పొడతమే ఈ బూతులు తిడతారమ్మా. అవునా కదా చెప్పండి పెద్దోళ్ళు? ఇయ్యే ముద్దైన మాటలు. వీళ్ళు ట్రైనింగ్ ఉగ్గుపాలే ఇయ్యే అట్టించింది. ఖచ్చితంగా మొదటి నుంచే ఈ బూతులు తిడతానే ఉంటాడు. పెద్ద నగర మళ్ళీ తప్పురే. నేర్పింది ఎవరు? మాట్లాడండి. నేర్పింది వీళ్ళే, తప్పు అనేది వీళ్ళే, కొట్టిది వీళ్ళే, ముద్దు పెట్టినది వీళ్ళే, కొట్టమన్నది వీళ్ళే, అన్నీ వీళ్ళే. వీళ్ళంట ఏం నేర్పినట్టు ఉగ్గుపాలు అట్టించినట్టుగా దేవుని గురించి బోధించి తల్లి 3 మాసాలు నీటిలో పెట్టిందంట. బుట్టల్లి తారుపూసి అక్కన కోడ పెట్టి 3 నెలలు నీటిలో దాచిందంట. 3 నెలలు దాచింది. నువ్వు ఒక్కరోజు పండుగ, విగ్రహాల పండుగలు తప్పిద్దా, ఒక్కరోజు గదిలో పెట్టి దాచా పిల్లవాడిని, పిల్లని కానీ. నేనేం చేయను?
మరి నువ్వు ఎంతుకున్న తాళ్ళలాగానో పిల్లలతో కాయలు అన్నప్పుడు ఆ కోడికన్నా అప్పకిచ్చు, కోడన్నా కాతుంది. ఎవరు కాతారు? కోడుకున్న పొగరసమే ఉండదు. పొగరసం లేదంటున్నా, అన్నిటి మీద పొగరసం ఉంటుంది. బిడ్డలు పెంచే విషయంలో పొగరసము అంటారు వీళ్ళు. పాస్టర్ గారు మేము ఏం చేయమండి, మా అంత ఎదిగారండి, మమ్మల్ని కొడుతున్నారండి. అది ఇచ్చింది ఎవరు? ఇచ్చిన లోకువా? నువ్వు ఇచ్చిన లోకువా. చిన్నప్పటి నుంచి ముద్దు 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 మాటలు. హల్లెలూయా. ఒక ఆవిడంటది, అయ్య బాబోయ్, మా పేరు చెప్పండి, మా పిల్లడు ఎంత మంచోడు, అయ్య బాబోయ్ అంత మంచోడు, ఇది 2 లీటర్లు తాగేసి ఉన్నాగాని అంటది వాళ్ళమ్మ, మా పిల్లడు ఎంత మంచోడు అనుకుంటా అనుకుంటా అనుకుంటూ వస్తే ఇప్పుడు తల్లిదండ్రులు కొడుతున్నాడు. వినపడుతుందా మాట? తాగేసి ఉంటే ఏమంటుంది, మా పిల్లాడు అవి చాలా మంచోడు, ఏదో నీళ్ళేదో మింగున్నాడు కానీ ఎంత మంచోడు. మాక లోతులో దింపేసాడు ఆ కుటుంబాన్ని. ఊపిరి తల్లిదండ్రులు కొడుతున్నాడు, ఫుల్గా లోడ్ అయిపోయి. ఇది ఎవరు నేర్పించారు? తాగేసి ఉంటే మంచోడు, ఎదవేసలు ఉంటే మంచోడు, పిచ్చి పిచ్చి పని చేస్తుంటే మంచోడు. అది కాదు, తప్పు చేసినప్పుడు దెబ్బలు పడాలి. ఇప్పుడు కొట్టాలనుకుంటే నిన్నే 4 దెబ్బలు వేసేస్తున్నాడు. ముందు జుట్టట్టుగా వంగదీసేస్తున్నాడు. ఇప్పుడు నీ వాళ్ళకి అది ఎప్పుడు నా ఎదురుకుండా పొగుడుతారు, ఎంత మంచోడో మా పిల్లడు, ఎంత మంచోడు ఎంత మంచోడు. ఏంటి అంత లోడ్ అయిపోయి ఉంటే మంచోడు అంటుంది ఏంటంటే, అలాగన్నపోతే కొట్టేస్తాడంట. అలాగన్నపోతే మంచోడు అన్నపోతే కొట్టేస్తాడు. ఎవరిని అలవాటు చేసినది? వాళ్ళ తల్లిదండ్రులే. అలాగే ఎప్పుడు చేయకండి, పొగడకండి. ఇక్కడ శ్రమ వచ్చినప్పుడు మోషేని 3 నెలలు నీటిలో దాచారు. ఎక్కడ దాచారు చెప్పండి? నీటిలో దాచారు. జమ్ము పెట్టి తయారు చేసి దానికి మట్టి కీలుపు లోన బయట పూసి దాంట్లో పెట్టి నీటిలో వదిలేసి జమ్ముల కొలువులోను అక్క కోడే ఉంది మాపులు పగలు. ఎంతగా పెంచింది, కష్టపడి, ఎంత కష్టపడి పెంచింది. రాత్రిలోమో నీటిలో, ఒకవేళ మాపులకి ఒకవేళ ఇంట్లోకి తెచ్చివారేమో, తెల్లారక ముందు మళ్ళీ నీటిలో, మళ్ళా సాయంకాలం ఇంటికి ఒకవేళ తెచ్చివారేమో అని తెలీదు. 3 నెలలు దాసింది. ఒక్కరోజు నీ కుమార్తెని బందోబస్తులో పెడుతున్నావా? కన్నావద్దే బాధ్యత. అది మిమ్మల్ని బట్టే కదా నామము అనుజనులమయ్యాని దోషణగా ఉంది. అయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే చాలు, సరిపోద్ది, అక్కడ ఆపండి. మోషే పెద్దవాడయ్యాడంట. పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే. అబ్బా, ఇప్పుడు మోషే ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయం నింద. మీరు అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం మళ్ళీ ఆదివారం అడిగితే మీరు చెప్పాలి నాకు. నేను చాలామందిని టెస్ట్ చేస్తూ ఉంటాను. ఇది చెప్పరు. మరి వచ్చి మీరు వాక్యం ఉంటే వస్తున్నారా, లేదా ఎక్కడో మనసు పెడుతున్నారా? మనసో చోటని మీరు ఇంత మట్టుకే నేను ఆదివారం అడుగుతా. మరి రాత్రి అంతా జానిస్తారు, శనివారం జానిస్తారు, ఆదివారం వచ్చేదాకా నవరు వేసుకుంటారో తెలీదు నాకు. అది ఇక్కడ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నిందా. ఐగుప్తు ధనం కదా నాకు కావాల్సింది, చెప్పండి. ఐగుప్తు విషయము, ధన విషయం నాకు గొప్ప కాదు.
ఇది చెప్పండి, ఐగుప్తు ధన విషయము గొప్ప కాదు. మళ్ళీ చెప్పండి, ఐగుప్తు ధన విషయంలో నాకు గొప్ప కాదు. ఐగుప్తు ధనం విషయంలో గొప్ప కాదు. ఐగుప్తులో రాజు కూతురు నాకు తల్లి కాదు. ఐగుప్తులో రాజుగారు నాకు తండ్రి కాదు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ క్రీస్తు విషయంలో వచ్చిన నింద నాకు గొప్ప భాగ్యం. అంటే దాంట్లో సారాంశం ఏంటో తెలుసా? ఆశీర్వాదం, హల్లెలూయా, దీవెన, గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, నాకు గొప్ప భాగ్యం. ఏదని అంటాం కదా, మనం కూడా అంటాం కదా, నాకు ఎంత భాగ్యమో దొరికిందో అంటాం. ఇటువంటి వాక్యాలు ఉంటాయి కదా, హుషారుగా ఉండేది. ఏదో పోగొట్టుకునే వాళ్ళ కూర్చుంటారు. అలా చెప్పండి, ఏమైనా సంపాదించకున్నారా? పొట్టెళ్తే చాలు ఈ రోజుల్లో, ఏం సంపాదించేది ఉండదు. ఐగుప్తు ధనము కంటే, ఆ దేశంలో ఉన్న వైడూర్యులకు వజ్రాలు, డబ్బు, బంగారం కంటే క్రీస్తు విషయమే నింద, నాకు నిందలే గొప్ప భాగ్యం. ఏం చెప్పండి? నిందే. మనం అంటాము, వాళ్ళు ఇంత నిందేశారు, నీకెలా బతకను. ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఇంత నిందేశారు, నేను ఎలా బతకను, వాళ్ళు అంత మాట అన్నారు, ఎలా బతకను అంటాం. మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే నాకు క్రీస్తులో నడిచినప్పుడు నాకు వచ్చిన నిందే. అందరూ చెప్పండి మాట్లాడి, నాకు నిందే. మీరు కూడా అనాలి, యేసు ప్రభువులో నడిచినప్పుడు ఆయన్ని బట్టి నిందొచ్చినా నాకు గొప్ప భాగ్యం. అది ఆయన చూసుకుంటాడు. నాకు నింద చాలా విలువైంది, అవమానం చాలా విలువైంది, అక్రమము చాలా విలువైంది, లేనిపోయిన మాటలు చాలా విలువైనవి. నాకు నిందే నాకు ధనము. ఐగుప్తు ధనం నాకు ఉన్నది అని అంటలేదు. రాజుగారి కూతురు నాకు తల్లి అని ఒప్పుకుంటాలా? నాకు నింద, క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళ నింద నాకు భాగ్యము అన్నాడు. ఎంచుకుని కాలము పాపభోగములు. ఇటా అల్పకాలము పాపభోగాలు. పాపని ఏమంటారంట? అల్పకాలం పాపభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ. వా, హల్లెలూయా. దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని వసించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే కంటే ఒప్పుకొనలేదు. హల్లెలూయా. మోషే అంట పరో కుమార్తె కొడుకు అనిపించుకోలేదంట, ఇష్టపడలేదంట. పరో కుమారుడి తండ్రికి కుమారుడు అనిపించుకోలేదంట, ధనానికి హక్కుదాడు అనిపించుకోలేదంట, భోగాలు అనిపించుకోలేదంట. నింద భాగ్యము, గొప్ప భాగ్యము అని, నా శ్రమే మేలు. పౌలు అంటాడు, బతికిట క్రీస్తే చావైనా లాభము. అయ్యో ప్రభు నమ్ముకున్న కోడిపిల్ల చచ్చిపోతే, ప్రార్థనకిలని కోడిపిల్ల చచ్చిపోయింది, ప్రార్థనకిలని గుడ్డెట్టలేదు, అన్ని దేవుడి మీదే. దొంగలో అన్ని దేవుడి మీదే. నువ్వు చేతమేంటి? దొంగ పనులు దేవుడి మీద పెడతామేంటి? అది నీ లోటు, అది దేవుడి లోటు కాదు. నీ అవిశ్వాసం, నీ పిశాస్తానము. మోషే అన్నాడు, కుమారుడు అనిపించుకోలా, రాజకుమార్తె కొడుకు పెంచుకున్నారు. తల్లి అలా నేర్పింది, నానా ఆ ధన విషయంలో నువ్వు ఆశపడకు అన్నట్టు చెప్పిందా? ఒకేలా కుమారుడు అనిపించుకోకు, కొడుకు అనిపించుకోకు. మనకు వంశం ఉంది, మనకు ప్రజలు ఉన్నారు, మన దేవుడు సృష్టికర్త, ఆయన గొప్పవాడు,
అయ్యా నేను 3 నెలలు నీటిలో దాచిపెట్టాను, ఆ రాణి స్నానానికి వచ్చినప్పుడు నువ్వు కనిపించి నేను తీసుకున్నది, నేను పెంచుకున్నది, నేనే పాలిచ్చి పెంచాను. 40 సంవత్సరాలు దేవుడి గురించి బోధించి రాజ్యములో ఏది ఆశపడకుండా చేసింది. హల్లెలూయా. రాజకుమార్తెగా ఒప్పుకోలేదు మోషే, కొడుకుగా ఒప్పుకోలేదు, ధనానికి ఒప్పుకోలేదు, ఏ విషయాలకు కూడా ఆశి. మా అన్నమైతే కొంతమంది అంటారా, తుంటారు పిల్లలు, దీని కడుపునే పుట్టాను, దీని కడుపునే పుట్టాను, ఉన్నవాళ్ళు కడుపు పుట్టితే ఎంత బాగుంటుందో అంటారు. ఏంటా నాకు చూడండి, ఎవరు కడుపు పుడతారంట, పంది కడుపుని పుడతాను అన్నట్టుంది. ఉన్నవాళ్ళు కడుపునంట ఎంత బాధపెడతారో తల్లిని. మోషే అన్నాడు, నేను ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ యేసయ్య నాకు తండ్రి, ఆయన నాకు దేవుడు,